హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం ఎడ్జ్ ట్రిగ్గర్డ్ వైపింగ్ రిలే గురించి నేర్చుకుందాం. ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే టైమర్ కేటగిరీలో ఎడ్జ్ ట్రిగ్గర్డ్ వైపింగ్ రిలే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. దీనికి కామెంట్ ఇవ్వండి. ఎడ్జ్ ట్రిగ్గర్డ్ వైపింగ్ రిలే. ఇది మన బ్లాక్ పేరు. దీనికి రెండు ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక అవుట్పుట్ ఉంది. ఇన్పుట్స్ ఏంటి? ట్రిగ్గర్ అనేది ఒక ఇన్పుట్, ఆర్ అంటే రీసెట్, ఒక అవుట్పుట్ ఉంది. ఇవి డిజిటల్ సిగ్నల్స్. సో ఒక రెండు ఇన్పుట్స్ తీసుకోండి, ఒక అవుట్పుట్ తీసుకోండి, కనెక్ట్ చేయండి. ఇది నేను I3 యూస్ చేస్తాను, ఇది I4 యూస్ చేస్తాను. మీరు ఏ ఇన్పుట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అవుట్పుట్ కనెక్ట్ చేసేయండి, కామెంట్ ఇవ్వండి. ఇది ఇన్పుట్, ఇది రీసెట్. ఇది అవుట్పుట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ PC2 లోగో సెలెక్ట్ చేయండి. మీ దగ్గర హార్డ్వేర్ లేకపోతే కనుక సిమ్యులేషన్ యూస్ చేసుకుని ఈ ఫంక్షన్ బ్లాక్ ఏ విధంగా పనిచేస్తుంది అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళండి. మన వీడియోస్ని, కోర్స్ని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ నెట్వర్క్లో అందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ బ్లాక్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే కనుక ఇది అవుట్పుట్ పల్సెస్ జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన పల్స్ యొక్క ఆన్ టైంని తర్వాత ఇది ఒక పల్సే జనరేట్ చేయదు, 2 పల్సెస్, 3 పల్సెస్. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పల్స్ సైకిల్స్ ఆప్షన్ ఉంది చూసారా? ఇది క్లిక్ చేస్తే మీరు 1 to 9లో మీకు ఎన్ని పల్సెస్ కావాలో ఆ కౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్ సపోజ్ నాకు 2 పల్సెస్ కావాలి, సో 2 సెలెక్ట్ చేసుకున్నాను. నాకు పల్సెస్ ఏ విధంగా కావాలి అంటే కనుక నాకు ఆన్ టైం వచ్చి 4 సెకండ్స్ ఉండాలి. ఓకే, తర్వాత ఒక పల్స్కి ఇంకో పల్స్కి మధ్యలో గ్యాప్ అంటే డిలే నాకు 8 సెకండ్స్ కావాలి. నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మన ఇన్పుట్ I3 ఆన్ చేస్తాను. సో ట్రిగ్గర్ అనేది స్టార్ట్ అవుద్ది. దీనికి పల్స్ టైప్ ఇన్పుట్ అనేది సరిపోతుంది. సో నేను ఆన్ చేసి ఆఫ్ చేస్తాను. మీరు చెక్ చేయండి టైమర్ వాల్యూ. ఆన్ చేసి ఆఫ్ చేశాను. టైమర్ స్టార్ట్ అయింది.
ఫస్ట్ ఇది మన 8 సెకండ్స్ని తీసుకుంది. దాని తర్వాత 4 సెకండ్స్ ఆన్లో ఉంటుంది, మళ్ళా 8 సెకండ్స్ ఆఫ్లో ఉంటుంది, మళ్ళా 4 సెకండ్స్ ఆన్లో ఉంటుంది. ఈ విధంగా 2 పల్సెస్ మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, మనం కాన్ఫిగర్ చేసింది ఇదే కదా. మనం ఏం కాన్ఫిగర్ చేసాం, నాకు ఆన్ వచ్చి 4 సెకండ్స్ ఉండాలి పల్స్, ఆఫ్ వచ్చి 8 సెకండ్స్. సో ఇది ఏంటంటే 8 ఆఫ్, 4 సెకండ్స్ ఆన్, మళ్ళీ 8 సెకండ్స్ ఆఫ్, మళ్ళీ 4 సెకండ్స్ ఆన్. ఈ సైకిల్ రిపీట్ అయింది. ఇప్పుడు మనం వాల్యూ ఇంక్రీజ్ చేద్దాం. నాకు ఆన్ వచ్చి 5 సెకండ్స్, ఆఫ్ వచ్చి 10 సెకండ్స్, నంబర్ ఆఫ్ పల్సెస్ సరే 2 ఉంచుతాను, మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇన్పుట్ ఆన్ చేశాను, మళ్ళీ ఆఫ్ చేశాను. ఆన్లో ఉన్నా సరే అది ఒకటిగానే తీసుకుంటుంది. 10 సెకండ్స్ ఆఫ్ అయిన తర్వాత, ఆఫ్లో ఉన్న తర్వాత 5 సెకండ్స్ అవుట్పుట్ ఆన్లో ఉంటుంది. చూడండి, అవుట్పుట్ 1 ఆన్ అయింది. 5 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోయి మళ్ళీ టైమర్ స్టార్ట్ అయింది. 10 సెకండ్స్ ఆఫ్లో ఉంటుంది, అంటే పల్స్కి గ్యాప్ టైం ఇది. దాని తర్వాత మళ్ళీ 5 సెకండ్స్ ఆన్ అవుద్ది. ఈ విధంగా మనకి కావాల్సిన నెంబర్ ఆఫ్ పల్సెస్ని మనం జనరేట్ చేసుకోవచ్చు మన ఇన్పుట్ కండిషన్ బట్టి. ఓకే, దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ పల్సెస్ మనకు కావాలో అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం మినిమం 1, మ్యాక్సిమం 2, మ్యాక్సిమం 9 సెలెక్ట్ చేసుకోవచ్చు కౌంట్. లెట్ సపోజ్ నేను 5 సెలెక్ట్ చేసుకున్నాను. నేను టెస్టింగ్ కోసం టైం తగ్గిస్తాను. ఆన్ వచ్చి 4 సెకండ్స్ లేదా 3 సెకండ్స్, ఆఫ్ వచ్చి 6 సెకండ్స్, 5 పల్సెస్. ఓకే, ఇన్పుట్ నేను ఆన్ చేశాను. ఓకే, ఈ విధంగా 5 సైకిల్స్ రన్ అవుతాయి. ఒక్కసారి ఇన్పుట్ అనేది ఒకసారి వచ్చింది. మనం నెంబర్ ఆఫ్ పల్సెస్ 5 సెలెక్ట్ చేయడం వల్ల కౌంట్ 5 టైమ్స్ జరుగుద్ది అన్నమాట. అవుట్పుట్ 5 పల్సెస్ వస్తాయి. ఇందులో పల్స్ విత్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, టైం అనేది. దాని తర్వాత ఒక పల్స్కి ఇంకో పల్స్కి మధ్యలో టైం గ్యాప్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. రీసెట్ అనేది ఆన్ చేస్తే అవుట్పుట్ 0 అయిపోద్ది. ఇన్కేస్ టైమర్ వాల్యూ ఏదైనా ఉంటే కనుక అది 0 అయిపోద్ది అనమాట. ఓకే, నేను ఇప్పుడు రీసెట్ ఆన్ చేస్తాను. టైమర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, 0. నేను ఇప్పుడు రీసెట్ ఆన్లోనే ఉంది, ఇన్పుట్ కూడా ఆన్ చేస్తాను. టైమర్ స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే రీసెట్కి హై ప్రయారిటీ ఉంటుంది. నేను రీసెట్ ఆఫ్ చేస్తే అప్పుడే టైమర్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే దీనికి ఇన్పుట్ వచ్చి రైజింగ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఇది. ఓకే, రీసెట్ ఆఫ్లో ఉన్నప్పుడు, రీసెట్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్పుట్ ఆన్లో ఉంది, రీసెట్ మనం ఆఫ్ చేస్తాం అంటే దీనికి రైజింగ్ ఎడ్జ్ రాలేదు. రైజింగ్ ఎడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే దాని ఇన్పుట్లో 0 to 1 అనే స్టేట్ చేంజ్ అవ్వాలి, అంటే లో టు హై అయి ఉండాలి. కానీ ఇది లో టు హై అవ్వలేదుగా, హై అలా ఉండిపోయి ఉంది, అందుకని స్టార్ట్ అవ్వలేదు టైమర్. లో టు హై రావాలంటే మీరు ఒకసారి ఇన్పుట్ని ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఇది లో టు హై, అందుకని ఇది ఎడ్జ్ ట్రిగ్గర్డ్ వైపింగ్ రిలే. ఈ విధంగా మనకి ఈ బ్లాక్ వర్క్ చేస్తుంది. మీరు ఏ కండిషన్స్లో అయినా సరే ఇటువంటి బ్లాక్ని ఎప్పుడైనా చూసారా? బ్లాక్ అంటే ఫంక్షనాలిటీ, ఇటువంటి లాజిక్ మీ యొక్క ఇండస్ట్రీస్లో చూసుంటే కనుక ఎటువంటి అప్లికేషన్స్లో యూజ్ చేశారనేది మన కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎటువంటి అప్లికేషన్స్లో ఈ బ్లాక్ని వాడచ్చో మీరు గెస్ చేసి ఆ అప్లికేషన్స్ని మనం కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.